అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? అంజలి. ఏం చేస్తుంటారు? మగ్గాలు నేస్తాం. మరేంటి ఇప్పుడు ఈ చేనేత కార్మికులే కదా మీరు కూడా? చేనేత. ప్రభుత్వం నుంచి సాయం అది అందుతుందా మీకు? అందుతుంది. ఏమందింది సాయం అంటే? నేసే వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తారు నెలకి, అంతే. 1000 రూపాయలు ఇస్తారు. డాక్రా గ్రూప్ డబ్బులు వస్తారు. నేను ఉన్నారా డాక్టర్ గ్రూప్? ఉన్నాం. ఏంటి మీ గ్రూప్ పేరేంటి? చౌడేశ్వరి గ్రూప్. చౌడేశ్వరి. పసుపు కుంకుమ వచ్చాయి మరి? వచ్చినాయి, 2 సార్లు వచ్చినాయి. ఎంత వచ్చాయి 2 సార్లు? 3,500 వచ్చినాయి. 10,000 వచ్చినాయి. ఇంకెంత వస్తాయి? ఇంకొకసారి వస్తాయి ఒక కంతు. మరి మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగుంది. మళ్ళీ గెలుస్తారా ఆయన? గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. ఖచ్చితంగా గెలుస్తారు. మరి ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారంటారు? పయ్యాల కేశవ గెలుస్తారు. పయ్యాల కేశవ్ గారు. ఎందుకని? మాకు నీళ్ళు సౌకర్యం ఏం లేకపోయినా కానీ మాకు నీళ్ళు లేవంటేనే ఒక రోజుకే మళ్ళీ మాకు నీళ్ళు తెప్పించినాడు. ఇంకేం చేశారు? హాస్పిటల్ చేసినాడు. అంతా బాగుంది. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరమ్మా? మీనాక్షి సార్. అమ్మ ఇప్పుడు మీ డోకా గ్రూప్ లో ఉన్నారా మీరేమన్నా? సార్. ఏంటి మీ గ్రూప్ పేరేంటి? రామలింగేశ్వర్ గ్రూప్. మరి ఏంటి ఈ పసుపు కుంకుమ డబ్బులు వచ్చాయా మీకు? వచ్చినాయి సార్. ఎంత వచ్చాయి? 10,000 వచ్చినాయి. ఇంకా ఈ ప్రభుత్వం నుంచి ఏమన్నా వచ్చాయా మీకు డబ్బులు లాంటివి? వచ్చినాయి సార్. ఒకసారి 10,000 వేసినాడు, ఒకసారి 5,000 వేసినాడు. ఎంత వేస్తారు? పింఛన్ వస్తుంది సార్. ఎంత వస్తుంది పింఛన్? 2,000 ఇస్తున్నారు సార్. మరి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తారు? వస్తారు సార్. స్థలం ఇచ్చినాడు, పింఛన్ ఇచ్చినాడు సార్. స్థలం దేనికమ్మా? ఇల్లు కట్టుకోవడానికి. ఇల్లు కట్టుకోవడానికి. మరి ఇల్లు కట్టుకున్నారా? ఇంకా ఇలేదు సార్. బాడిగింట్లో ఉన్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలుస్తారు ఈసారి? గెలుస్తారు సార్, గెలిపిస్తాం సార్. మరి మీ నియోజకవర్గంలో? పయ్యాల కేశవ్. పయ్యాల కేశవ్ గారు. ఎందుకు పయ్యాల కేశవ్ గారు? అన్ని మంచి పనులు చేసినాడు, పింఛన్ ఇప్పించినాడని గెలిపియాలి. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? నరసింహ సార్. మీకు ఏమైనా పింఛన్ అది వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది పింఛన్? 2,000 వస్తుంది. సరిపోతున్నాయా మరి? సరిపోతుంది సార్. ఇంకే డోక్రా గ్రూప్లో ఏమైనా ఉన్నారా మీరు? ఏమిట్లో లేము సార్. ఇంకేమైనా లోన్లు వచ్చాయా మీకు? ఏమీ లేదు సార్. పెట్టుకున్నారు అసలు? మేము పెట్టలేదు, ఏమి పెట్టలేము మేము. 2,000 అయితే వస్తున్నాయి. వస్తున్నాయి. మరి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? చాలా బాగుంది సార్. మరి మళ్ళీ ఆయన గెలుస్తారంటారా? గెలుస్తాం సార్. మేము వాళ్ళని తింటున్నాం, ఆయన మాత్రం తెలుసుకోకుండా ఇట్లా సార్ మేము. మరి మీ నియోజకవర్గంలో ఇక్కడ ఏమైనా అభివృద్ధి అనేది జరిగిందంటారా? రోడ్లు కానీ, మీకు కావాల్సిన ఆసుపత్రి సదుపాయం కానీ, మంచినీళ్ళు కానీ? అంతా బాగుంది సార్. మాకి నీళ్ళది అంతా బాగుంది. మాకి ఏం ప్రాబ్లం లేదు సార్. ఎవరు చేశారు మీకు అదంతా? అభివృద్ధి అంతా ఎవరు చేశారు? చంద్రబాబు సార్ చేశారు. నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే, లక్ష్మీదేవి. ఏంటి ప్రభుత్వ ఈ సంబంధించి పింఛన్ అది వస్తుందా? మగ్గం వస్తుంది, పింఛన్ వస్తుంది. ఎంత ఇస్తున్నారు? 2,000 ఇస్తున్నాడు. సరిపోతున్నాయా? సరిపోతే మళ్ళీ మగ్గం వేసుకొని తినాలా. ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగుంది, బాగా చేసినాడు చంద్రబాబు నాయుడు. డోక్రా గ్రూప్ లో ఉన్నారా మీరు? ఉన్నాం. వచ్చే పసుపు కుంకుమ వచ్చినాయి. ఎలా అనిపిస్తుంది మీకు? మరి ఇటు 2,000 తీసుకుంటున్నారా, అక్కడ 10,000 తీసుకుంటున్నారు? అన్న బాగా చేసినాడు, మంచి పనులు చేసినాడు, రోడ్లు వేసినాడు, కుళాయిలు వేసినాడు, బాగా చేసినాడు అన్న. మరి మళ్ళీ గెలుస్తారంటారా? గెలుస్తాడు అన్న. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు రామలక్ష్మి. ఎంతమ్మా మీ వయసు ఎంత? నాకు 50 పైనే ఉన్నాయి. మరి మీ ఇంట్లో ఈ పింఛన్ అది వస్తుందా ఎవరికైనా? వస్తుంది. ఇది చేనేత కార్మిక సంబంధించిన పింఛనా లేదంటే వృద్ధాప్య పింఛన్ వస్తుందా? చేనేతది వస్తుంది, ఒక 1000 రూపాయలు. పాపలు ఇది 2 మూగు పిల్లలు వికలాంగులు, వాళ్ళది వస్తుంది. మేమేం గ్రూప్లోనా అట్లా ఏం లేదు, ఏంటి లేవు. ఎంత వస్తుంది పిల్లలకి? ఎంత వస్తుంది? పిల్లలకి 3,000 వస్తుంది. ఇద్దరి మీద కలిపి 3,000, ఒక్కొక్కరికి 3,000. ఒక్కొక్కరికి 3,000. మొత్తం మీద 7,000 తీసుకుంటున్నారు ప్రభుత్వం. సరిపోతున్నాయా? సరిపోతుండ. చేస్తారు పిల్లలు, మగ్గాలు నేస్తారు. మాటలు రాకున్నా కానీ మగ్గాలు వేస్తారు, కూలి మగ్గాలు. మా సొంతమేం కాదు, కూలి. మరి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగుంది, బాగుంది, బాగుంది. మరి మళ్ళీ గెలుస్తారంటారా? గెలుస్తాడు. ఎందుకని? ఎందుకంటే అన్ని బాగా చేసుకొస్తున్నాడు కదా, దానికి అందరికీ బాగా ప్రేమగా చూసుకొస్తున్నాడు కాబట్టి గెలుస్తాడు. మరి ఇక్కడ మీ ప్రాంతంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మా ప్రాంతంలో నాకు అంతే మామూలు ఇదే వస్తుంది అనుకుంటున్నాం. తెలుగుదేశమే. తెలుగుదేశమే. నమస్తే, మీ పేరు? నా పేరు శాంతం సార్. ఏం చేస్తుంటారు? ఏం చేయరు సార్, కూలి పని పోతాము. నా కొడుకు పింఛన్ వస్తుంది, 3,000 ఇస్తున్నారు. మరి ఇంకా మీ ఇంట్లో మీ అబ్బాయికైనా ఇంకెవరికైనా వస్తుందా ఈ పెన్షన్? ఎవరికి లేదు. లోన్లు ఏమైనా వచ్చాయా మీకు? డాక్టర్ గ్రూప్లో ఉన్నాం సార్. ఏంటి మీకు మీ గ్రూప్ పేరేంటి? సరస్వతి మహిళా సంఘం సార్. ఎంత వస్తుంది పసుపు కుంకుమ కింద? 10,000 ఇచ్చినారు సార్. 10,000 వచ్చేసినాయి. ఇప్పుడు ఇయ్యాలి సార్, ఇంకొక కంతది ఇవాళ. మరి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? సార్ బాగుంది. ఇప్పుడు ఆయనే వస్తాడు అనుకున్నాము. ఎందుకని ఆయన వస్తారంటున్నారు? మాకు సాయం చేసినాడు కదా, ఆడలకు కానీ పసుపు కుంకుమ ఇచ్చినాడు కాబట్టి ఆయన వస్తాడని మేము అనుకున్నాం సార్, అంతే. ఇంకనే ఏం లేదు.
బాగుంది సార్ మాకేం. నమస్తే అమ్మా, మీ పేరు? రసమం సార్ పింఛన్ అది వస్తుందా మీకు? వస్తుంది సార్. ఎంత వస్తుంది పింఛను? 2000 వస్తుంది సార్. 2000 సరిపోతాయా? 2000 ఆడుకో అయిన తక్కువ మళ్ళీ ఏం చేస్తావు, పిల్లలు పట్టుకొని ఉండేది సార్, ఇంకేం లేదు, ఇంకేం పని మరి ఇంకేమన్నా లోన్లు ఏమైనా వస్తున్నాయా మీకు? లేదు సార్, అట్లా లేదు, నా సంఘంలో లేను నేను. లేరు. మరి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? అది బాగుంది సార్. బాగుందా? మరి గెలుస్తారా మళ్ళీ ఆయన? గెలిపిస్తాము సార్. ఎందుకని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఏ చెక్క నేను ఎత్తాను, ఒకరి కథ నాకు ఎట్లా తెలుస్తుంది సార్. మీరు ఎందుకని అనుకుంటున్నారు గెలిపిద్దామని? ఇక తిన్నాం కదా, 2000 తింటున్నాం కదా, అది.